ఆకాశం, మంచుకొండ, మహాసముద్రంతో ఈ ఫ్రేమ్ చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదా! మీరెప్పుడైనా ఈ పెద్ద మంచుకొండ, మహాసముద్రంలోని ఈ నీరు, ఈ 2 కూడా ఒకే పదార్థంతో తయారయ్యాయని ఆలోచించారా? అంతేకాదు, మన చుట్టూ ఉన్న గాలిలో కూడా నీరు వాయు రూపంలో దాగి ఉంటుంది. గాలిలోని ఆ అదృశ్యమైన నీటిని మనం నేరుగా చూడలేకపోయినా, మనం వేడి నీటి మీద వచ్చే పొగలాంటి ఆవిరిని రోజు చూస్తూనే ఉంటాం కదా! అయితే ఇక్కడ అసలైన ప్రశ్నేంటంటే, చూడ్డానికి, తాకడానికి ఎంతో భిన్నంగా ఉన్న ఈ 3 పదార్థాలు ఖచ్చితంగా ఒకే మూలకంతో ఎలా తయారయ్యాయి? దీని వెనుక ఉన్నటువంటి రహస్యమేంటి? ఇవన్నీ కూడా కేవలం ఒకే నీటి యొక్క వేర్వేరు రూపాలు ఎలా అయ్యాయి? అసలిక్కడ ఏం జరుగుతోంది? ఇంకా మహాసముద్రంలోని నీరు గడ్డకట్టి మంచుగా ఎలా మారుతుంది? ఆ మంచు కరిగి మళ్ళీ నీరుగా ఎలా అవుతుంది? అదే నీరు నీటి ఆవిరిగా, అంటే కంటికి కనిపించని వాయువుగా ఎలా మార్పు చెందుతుంది? అమ్మో! ఎన్ని ప్రశ్నలొస్తున్నాయి కదా! వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఘన, ద్రవ, వాయు స్థితులనేవి పదార్థం యొక్క వేర్వేరు భౌతిక స్థితులని మనకు తెలుసు కదా! ఇప్పుడు మనం ఒక పదార్థం ఈ స్థితులలో ఒకదాని నుంచి మరొక దానికి ఎలా మారుతాయో వివరంగా తెలుసుకుందాం. అంటే మనమిప్పుడు ఒక ఘన పదార్థాన్ని ద్రవంగా, ద్రవ పదార్థాన్ని వాయువుగా ఎలా మార్చవచ్చో తెలుసుకుందాం. అలాగే దానికి వ్యతిరేకంగా వాయువును ద్రవంగా, ద్రవాన్ని ఘన పదార్థంగా ఎలా మార్చవచ్చో కూడా తెలుసుకుందాం. అంతేకాదు, చాలా అరుదుగా జరిగే మరో ప్రక్రియ కూడా ఉంది. అందులో ఒక ఘన పదార్థం మధ్యలో ఉన్న ద్రవస్థితికి రాకుండా నేరుగా వాయువుగా మారిపోతుంది. అలాగే వాయువు ద్రవస్థితికి రాకుండా నేరుగా ఘన పదార్థంగా మారుతుంది. ఈ ప్రక్రియను పదార్థ స్థితుల పరస్పర మార్పు, ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని అంటారు. దీని గురించి ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం రోజు చూసే ఒక ఉదాహరణను తీసుకుందాం. అదే నీరు. నీరు ఘనస్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం మంచు, ఐస్ అని అంటాం. ద్రవస్థితిలో ఉన్నప్పుడు సాధారణ నీరు అని అంటాం. అదే వాయుస్థితిలో ఉన్నప్పుడు దాన్ని నీటి ఆవిరి, వాటర్ వేపర్ అని అంటాం. ఈ నీటి ఆవిరి మన చుట్టూ ఉన్న గాలిలో కంటికి కనిపించకుండా కలిసిపోయి ఉండడం వల్ల మనకది కనిపించదు. కాబట్టి నీరు వాయుస్థితిలో ఉన్నప్పుడు మన కళ్ళతో చూడగలిగే ఏకైక రూపం ఆవిరి మాత్రమే, అంటే స్టీమ్ మాత్రమే. అయితే ఈ ఘన, ద్రవ, వాయుస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మూడింటిని ఒకదానికొకటి వేరు చేసే ప్రధాన లక్షణం ఈ పదార్థాలలోని కణాల అమరిక. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఈ ప్రతి స్థితిలోనూ కణాలు ఎలా అమరి ఉన్నాయో పరిశీలిద్దాం. మంచులాంటి ఘన పదార్థంలో కణాలు చాలా దగ్గరగా, గట్టిగా బంధించబడుంటాయి. అందుకే ఘన పదార్థాలకు ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. ఇందులోని కణాలు సులభంగా కదల్లేవు. ఇక నీరులాంటి ద్రవ పదార్థంలో కణాలు దగ్గరగానే ఉన్నప్పటికీ వాటి మధ్య కాస్త ఖాళీ ఉండి వాటికి స్వేచ్ఛగా కదిలే అవకాశం ఉంటుంది. అందుకే ద్రవాలకు ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. వాటిని మనం ఏ పాత్రలో పోస్తే అవి ఆ పాత్ర ఆకారాన్ని తీసుకుంటాయి. సరే, ఇప్పుడు నీటి ఆవిరి లాంటి వాయు పదార్థాల విషయానికొస్తే వీటి కణాలు చాలా దూరంగా విస్తరించుంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ వాటికి అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్నంతా ఆక్రమించేస్తాయి. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేంటంటే, ఈ నీరు అనే పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇక్కడ ఈ 3 స్థితులలో కణాల అమరికను చూపే చిత్రాలను చూడండి. ఈ కణాల అమరికలో మనం మార్పు తీసుకువస్తే పదార్థ స్థితి మారిపోతుంది కదా! అంటే ఘన పదార్థంలోని కణాలను దూరంగా జరిపి వాటిని ద్రవంలా కదిలేలా చేస్తే అది ద్రవంగా మారుతుంది.
అదే ద్రవంలోని కణాలను మరింత దూరంగా జరిపి అవి వాయువులా వేగంగా కదిలేలా చేస్తే అది వాయువుగా మారిపోతుంది. కాబట్టి కణాల అమరికను మరియు కదలికను మనం మార్చడం ద్వారా పదార్థ స్థితిని మార్చేయచ్చన్నమాట. సరే, మరి కణాల అమరికను ఎలా మార్చగలం? కణాల అమరికను మార్చడం కోసం మనం ఈ పదార్థానికి ఉష్ణాన్ని శక్తి రూపంలో అందిస్తే ఆ శక్తి వల్ల ఈ పదార్థ ఉష్ణోగ్రత మారి పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. అందుకోసం మొదట ఘనస్థితిలో ఉన్న నీరు అంటే మంచును తీసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న మంచు యొక్క ఉష్ణోగ్రత -16 °C అని అనుకుందాం. చూడండి, ఇందులో కణాలు ఎంత దగ్గరగా ఉన్నాయో కదా. ఇప్పుడు మనం ఈ పదార్థానికి కొంచెం ఉష్ణాన్ని అందిస్తే అంటే ఈ మంచుగడ్డను వేడి చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఉష్ణాన్ని అందించగానే అప్పటికే స్వల్పంగా కంపిస్తున్న కణాలు మరింత గతిశక్తిని పొంది వేగంగా కంపించడం ప్రారంభిస్తాయి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ ప్రకంపనలు ఇంకా ఎక్కువ అవుతాయి. అలా ఉష్ణోగ్రత సరిగ్గా 0 °C చేరుకోగానే కణాలలోని శక్తి బాగా పెరిగిపోవడం వల్ల అవి ఇకపై ఒకదానికొకటి గట్టిగా పట్టి ఉంచలేవు. అంటే వాటి మధ్య ఉన్న ఆకర్షణ బలాలు బలహీనపడతాయి. ఈ దశలో ఆ కణాలు విడిపోవడం ప్రారంభించి స్వేచ్ఛగా కదలడం మొదలు పెడతాయి. ఈ మార్పు వల్లే మంచు ద్రవరూపంలోని నీరుగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ఘనస్థితిలో ఉన్న మంచును ద్రవస్థితిలోకి అంటే నీటి రూపంలోకి మార్చాం. ఏ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్దనైతే ఒక ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ అని అంటారు. నీటి యొక్క ద్రవీభవన స్థానం 0 °C. ఈ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుతుంది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను ద్రవీభవనం మెల్టింగ్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం ద్రవరూపంలో ఉన్న నీటిని తీసుకుందాం. ఇది సాధారణ గది ఉష్ణోగ్రత అంటే సుమారు 27 °C వద్ద ఉన్న స్వచ్ఛమైన నీరు అని అనుకుందాం. ఈ నీటికి మనం ఉష్ణాన్ని అందించడం ద్వారా దీన్ని ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చవచ్చు. కాబట్టి నీటిని మనం వేడి చేయడం ప్రారంభించినప్పుడు క్రమంగా దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతోపాటే నీటి కణాల యొక్క శక్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల శక్తిని గ్రహించిన ఆ కణాలు మరింత వేగంగా కదులుతాయి. ఇలా వేడి చేస్తుండగా ఉష్ణోగ్రత ఖచ్చితంగా 100 °C చేరుకునేసరికి కణాలు ద్రవస్థితిలో ఒకదానికొకటి పట్టి ఉంచలేనంతగా శక్తిని పొందుతాయి. అప్పుడు వాటి మధ్య ఉన్న బంధాలు పూర్తిగా తెగిపోయి అవి అత్యంత స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. సరిగ్గా ఈ దశలోనే ద్రవరూపంలోని నీరు వాయురూపమైన నీటి ఆవిరిగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ద్రవస్థితిలో ఉన్న నీటిని వాయుస్థితిలోకి అంటే ఆవిరి రూపంలోకి మార్చాం. ఈ విధంగా ఏ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అయితే నీరు నీటి ఆవిరిగా మారుతుందో ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రతను నీటి యొక్క మరుగు స్థానం బాయిలింగ్ పాయింట్ అని అంటారు. కాబట్టి నీటి యొక్క మరుగు స్థానం 100 °C. ఈ ఉష్ణోగ్రత వద్ద నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుంది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను మరగడం బాయిలింగ్ అని అంటారు. సో ఈ వీడియోలో మనం మంచు లాంటి ఒక ఘన పదార్థాన్ని వేడి చేయడం ద్వారా ద్రవంగా ఆ తర్వాత వాయువుగా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాం. సరే, తర్వాతి వీడియోలో దీనికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియను అంటే వాయువు మళ్ళీ ద్రవంగా ద్రవం ఘన పదార్థంగా ఎలా మారుతుందో అలాగే ద్రవస్థితిలోకి మారకుండా నేరుగా ఒక ఘన పదార్థం వాయువుగా మారే ప్రక్రియ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.